సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి హాస్పిటల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. పెద్దపల్లిలోని శ్రీ సాయి హాస్పిటల్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు దుర్వినియోగం అయినట్లు సీబీఐ విచారణలో నిర్ధారణ అయినట్లుగా సమాచారం. సంబంధిత హాస్పిటల్ యాజమాన్యానికి తెలియకుండానే సీఎంఆర్ఎఫ్ చెక్కులను సూపర్వైజర్ సంతోష్ పాస్ చేయించినట్లు తెలుస్తోంది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వ్యవహారంలో అటు పోలీసులు కానీ ఇటు హాస్పిటల్ యాజమాన్యం కానీ సూపర్వైజర్ సంతోష్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏసీబీ గారు అండి సిఐడి నుంచి ఎవరో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఆ సంవత్సరం క్రితం మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకొచ్చిండ్రు. దానిలో డిశ్చార్జ్ సమ్మరీలలో ఒక 2-3 ఏదో తీసుకొచ్చిండ్రు. ఆ మూడిట్లలో దానిలో ఒకటి జెన్యూన్, నేను నా హ్యాండ్ రైటింగ్ నా సంతకాలు ప్రాపర్గా ఉన్న ఒకటి మాత్రం ఉంది. అండ్ మిగతా 2 కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు తన సంతకాలతోని తన హ్యాండ్ రైటింగ్తోని కొందరికి తనకు తెలిసిన వాళ్ళకి తనకు నచ్చిన వాళ్ళకి నాకు తెలియకుండా నా హాస్పిటల్ సంబంధించిన ఎటువంటి ఇన్పేషెంట్ బుక్స్ లేకుండా వాళ్ళకి నా పేపర్స్ అందించాను. నా ప్రమేయం లేకుండా ఎందుకు కాదు. ఇప్పుడు నా దగ్గర ఇంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఏందనేది నేను వాళ్ళ చుట్టూ ఏం కెమెరా పెట్టుకుంది